అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఈరోజు కొన్ని నిజాలు మాట్లాడటానికి మీతో నేను వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే వినకొండ సంఘటన మనం ఒకసారి చూసుకున్నట్టయితే నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఈ సంఘటన. ఎందుకంటే అన్నిట్లో కల్లా ప్రాణం చాలా విలువైనది. దీనికి సంబంధించి ఎవరైనా కానీ ఎవరు చేసినా కానీ తప్పే. బట్ అక్కడ జరిగిందొకటి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రొజెక్ట్ చేస్తుంది మరొకటి. అంటే ఇద్దరు వైసీపీ నాయకులు ఒక వ్యక్తి దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం, అది కూడా మిత్రులే. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ శత్రువులయ్యారు. దీనికి కారణం ఏంటంటే ఎవరైతే మృతుడు రషీద్ ఉన్నాడో ఆయన జిలానీ ఇంటికెళ్ళి వాళ్ళని కొట్టి చాలా ఇబ్బంది పెట్టి జైలుకి పంపించిన పరిస్థితి, తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టి జైలుకు పంపించిన పరిస్థితి. అది వైసీపీ గవర్నమెంట్లో ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళే. దాని తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఎవరైతే జిలానీ ఉన్నాడో ఆయన తెలుగుదేశం పార్టీ వైపు, తెలుగుదేశానికి వచ్చారు. ఎప్పుడైతే పాత కక్షల నేపథ్యంలో వెనుకొండలో జరిగిన హత్యని పాత కక్షల నేపథ్యంలో జరిగింది, కానీ దానికి రాజకీయ రంగు పులిమి దాన్ని దాన్ని క్యాష్ చేసుకుంటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి, యలహంక ప్యాలెస్ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. నిజంగా చూసుకుంటే అసెంబ్లీకి రానన్నాడు, ప్రతిపక్ష హోదా కావాలన్నాడు, కనీసం సభా హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని పాటించకుండా సభ నుంచి పారిపోయిన పరిస్థితి. కరెక్టే, వాళ్ళ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం కాకముందే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే అధికారం ఉంటే మాత్రమే ఆయన అసెంబ్లీలో ఉంటారు, రాష్ట్రంలో ఉంటారు. అధికారం లేకపోతే ప్రజలు పట్టరు, మిగతా వాళ్ళు ఎవరు పట్టరు, ఎక్కడో యలహంక ప్యాలెస్లోను ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఉంటారు ఆయన. నిజంగా యలహంక ప్యాలెస్లో నేను 15 రోజులు మళ్ళీ రాను అంటే 35-40 రోజుల్లో రెండోసారి ఆయన బెంగళూరు వెళ్ళారు. కానీ హఠాత్తుగా ఆయనకి ఎక్కడైతే శవం ఏదైతే కనపడుతుందో అక్కడే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అంటే శవ రాజకీయాలు చేయటం ఆయనకి మొదటి నుంచి అలవాటు. అక్కడి నుంచే వాళ్ళ తండ్రి గారికి సంబంధించి ఇలాంటి రాజకీయాలు చేశారు. వాళ్ళ ఎవరైతే చిన్నాన్నని చంపి కూడా ఇలాంటి రాజకీయమే చేశారు. ఇలా ప్రతిసారి కూడా అభంశుభం తెలియని తెనాలి ఒక అమ్మాయిని ఎవరినో ఎన్నికల ముందు ఆవిడతో కూడా శవ రాజకీయం చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. కానీ 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీటన్నిటినీ గమనించే 11 సీట్లతో ఆయన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన పరిస్థితి. ఇప్పుడు ఏదో జరిగిపోతుంది అంటూ ఆయన నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను, అక్కడ ధర్నా చేస్తాను, ఇక్కడ ధర్నా చేస్తానని చెప్తున్నాడు. శవం కనిపిస్తేనే నువ్వు బయటకు వస్తావు, శవం ఉంటేనే నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉంటావు, లేకపోతే ఎక్కడో ఉంటావు. అంటే ప్రజలు పట్టరు, నీకేమీ పట్టని పరిస్థితి. ఎన్ని అప్పులు చేసి వెళ్ళారు. 2019 నుంచి 24లో ఎన్ని హత్యలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. సుధాకర్ దగ్గర నుంచి మా దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం వాళ్ళకే మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళనే మీరు అభ్యర్థులుగా పెట్టిన పరిస్థితి. ఏదైతే ఇవన్నిటిని కూడా మీరు ప్రజలు మర్చిపోయారు అనుకోవటం మీ తప్పు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు అన్నీ గుర్తుంటాయి, ఏం చేస్తారు, దీని వెనక ఏముందనేది తెలుసుకునే వాడు ప్రతి ఒక్కడు కూడా తెలుసుకుంటారు. కానీ ఆయన నేను బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తాను అని చెప్పంటున్నారు. ఎందుకు మీరు ధర్నా చేయలేదు? ఎవరైతే సుధాకర్ మాస్క్ అడిగిన సుధాకర్ని చంపినప్పుడు మీరు కూడా కనీసం మాట్లాడలేదు కదా మీరు. ఇలాగ చాలా జరిగినాయి. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు, మీడియా అందరూ కూడా ప్రశ్నిస్తారు మిమ్మల్ని, ప్రతిపక్షం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. సత్యకుమార్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ మంత్రి, ఆయన దీని గురించి ఒక ట్వీట్ చేశారు. ఒకసారి ఏముంది ఆ ట్వీట్ లో అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సత్యకుమార్ యాదవ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మంత్రి, ఆయన ఒక ట్వీట్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఢిల్లీ వీధుల్లో ధర్నా ఎందుకు చేయలేదు వైఎస్ జగన్ గారు? ఒకే ఒక ప్రశ్న. మీడియా ప్రజలు ఏదైతే మనసులో ఉందో అదే సమాధానం, అదే ఆయన అడిగారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఢిల్లీ వీధుల్లో ధర్నా ఎందుకు చేయలేదు వైఎస్ జగన్ గారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 15 ఏళ్ల విద్యార్థిని నడి రోడ్డుపై పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు
మీ గొంతు ఎందుకు పెగలలేదు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మీరు ఢిల్లీ వెళ్ళి ఏదైతే మేము ధర్నా చేస్తామంటున్నారో దానికి ముందే వీటన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. మీ తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటి దూరంలో ఒక అమాయకురాలిపై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఎందుకు మీరు మాట్లాడలేదు? 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ కాలుతుంటే ఫిడేలు వాయించుకుంటూ చలిగాచుకున్న మీకు ఇప్పుడు శుద్ధపూస మాటలు మీకెందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మంత్రే కాదు, ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. విచ్చలవిడిగా గంజాయి వ్యాపారం చేయించి యువతను మత్తుకు బానిసల్ని చేసి వారి భవిష్యత్తుని ఛిద్రం చేసి ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారు. 2019 నుంచి 24 కాలంలో ఆంధ్రప్రదేశ్లో గంజాయిని ఓ రేంజ్లో ప్రమోట్ చేసి యూత్ని పక్కదావ పట్టించి వాళ్ళ జీవితాలు నాశనం చేసిన మీరు ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పండి అని చెప్తున్నారు. ఇప్పటికైనా రాజకీయాలు మాని కలిసి రండి. రాష్ట్రాన్ని మారుద్దాం, వికసిత ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయన పెట్టిన ట్వీట్. దీనికి సమాధానం చెప్పి దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? శవం కనపడగానే అంతకుముందు స్పెషల్ ఫ్లైట్లో పరిగెత్తుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు వెనుకొండకి కారు రోడ్డు మార్గంలో వెళ్ళి అక్కడ ఏదైతే పరామర్శించిన పరిస్థితి. నిజంగా చూసుకుంటే మీరు అక్కడ పరామర్శకి వెళ్ళారా? అక్కడ కూడా ఎవరైతే బాధితుడి తల్లిని పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆయన పథకాల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చిన మీడియా మీద కూడా ఫ్లోలో మాట్లాడుతున్నాడు మీరు ఎందుకు అంటాడు. మళ్ళీ ఫ్లో ఆగిపోతే మళ్ళీ ఏం మాట్లాడతాడో ఆయనకు తెలీదు. ఇలాంటి పరిస్థితి కన్ఫ్యూజ్ చేసి ప్రజలని ఇంకా నమ్మిద్దాం అనుకుంటే మాత్రం అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు శవాలు ఉన్నప్పుడే బయటకు వస్తారు, మిగతా టైంలో మీరేం చేస్తారు అనేది కూడా జనాలకి తెలుసు. నెక్స్ట్ ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించిన నాగబాబు గారు కూడా దీని గురించి ఒక వీడియో పెట్టారు. ఒకసారి ఆ వీడియోలో కూడా ఏముందో చూద్దాం. ఆయన దగ్గర 17 నిమిషాల ఈ వీడియో పెట్టారు. ఒకసారి ఆయన మాట్లాడినాం. వెనుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు. వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను, అందుకని పగబట్టాడని ఇతను, అతన్ని నడురోడ్డు మీద నరికి చంపారు. ఇది నిజంగా చాలా తప్పు, అది ఎవరు చేసినా సరే. కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవరాజకీయాలు చేసే ఇంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండ వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపటం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలుపుతాం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పోలిని ఇంకా గట్టిగా నెల 10 రోజులు కూడా కాకుండానే, ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగనన్న పథకాలు, జగన్ మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు? ఓపెన్ గా ఉండండి. 2019లో మీకు అద్భుతమైనటువంటి
తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. ఇందాక నేను ఏదైతే మాట్లాడానో అదే ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అంటే పథకాల గురించి ఇంకా నేను ఆ పథకం ఇచ్చాను, ఈ పథకం ఇచ్చాను, ఇది చేశాను, అది చేశాను, ఎందుకు ఓట్లేరు? అక్కడ కూడా ఓట్లేనా? శవం చచ్చిపోయి ఒక కుటుంబం బాధపడుతుంటే మీకు నేను అండగా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి, మనం ఎదుర్కొందాము, లేకపోతే అట్లా కాకుండా పథకాల గురించి చెప్తున్న పరిస్థితి. ఇంకా పథకాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు మైండ్ సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పి జనాలు చెప్తుంటే ఎన్ని చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. ఇందాక మాట్లాడుతుంటే ప్రెస్ క్వశ్చన్ అడుగుతుంది, ఇట్లా ఎట్లా అంటే ఆగాయ నువ్వు అంటాడు, మధ్యలో నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నా ఫ్లో పోతుంది అంటాడు. ఫ్లో పోతుంది, మళ్ళీ ఏం మాట్లాడాలి అని చెప్పి వాళ్ళని పక్కన అడుగుతున్న పరిస్థితి. నిజం ఇవన్నిటి కూడా. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు చనిపోయిన వాళ్ళకి వెళ్ళినప్పుడు సంఘీభావం తెలియజేస్తాం. అది ఒక బాధతో కూడిన ఒక యాత్ర జరుగుతుంది అందరూ. కానీ నిన్న జరిగిన వినుకొండలో జరిగిన అది ఒక రాజకీయ యాత్రలాగా, ఆ శవయాత్రని ఒక రాజకీయ యాత్రలాగా పెట్టి ఫ్లెక్సీలు పెట్టి అన్నొస్తున్నాడు ఇట్లాగా వైసీపీ పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్న పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడు ఏమనుకుంటారంటే నిజంగా అక్కడ జరిగింది ఇది కావాలని వీళ్ళే దాన్ని పురుగొల్పారా, ఇలా చేయడానికి వాళ్ళని పురుగొల్పి చేయించారా అనేది కూడా అనుమానం ఉంటుంది. ఏం జరిగింది అనేది కూడా అనుమానం వస్తున్న పరిస్థితి ప్రజల్లో ఉంది. ప్రజాస్వామ్యంలో నిజంగా ఇలాంటి దాడులు లేకపోతే ఇలాంటి హత్యలని ఖండించాలి. ఇలాంటి కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద ఉక్కుపాదం మోపాలి. ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పి ఒక మీడియా పర్సన్గా విజ్ఞప్తి చేస్తున్నాము. నిజంగా ఇప్పటికే ఏదైతే లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రపతి పాలన రావాలి అని చెప్పి వైసీపీ మాట్లాడుతుంది. నిజంగా రాష్ట్రపతి పాలన రావాలంటే 2019 నుంచి 24 నుంచి దాచేపల్లి దగ్గర నుంచి టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మర్డర్లు చేశారు మీరు. ఇంటికెళ్ళి చంపిన పరిస్థితి, ఇలాంటి చాలా జరిగాయి. బట్ అప్పుడు ఏదైతే ప్రతిపక్షం కూడా మాట్లాడుతుంది, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. కానీ 45 రోజులు కాకముందే రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఢిల్లీలో ధర్నా చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఇవన్నిటి కూడా ప్రజలు గమనిస్తారు. కానీ ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు తగిన శిక్ష ఉంటుంది. బట్ ఇక మీదట ఎవరన్నా ఇలాంటి చర్యలకు పూనుకుంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అందరూ కూడా దీనికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళాలి. లేకపోతే ఇలాంటి రాజకీయాలే చేసుకుంటాం అని చేస్తే మాత్రం ప్రజల్లో మాత్రం విలన్స్ కాగానే మిగిలిపోతారు. అది ఎవరైనా, పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా.